బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. గాంధీ భవన్లో ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరుతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 42 పేజీల్లో 62 ప్రధాన అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. గాంధీ భవన్లో ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరుతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 42 పేజీల్లో 62 ప్రధాన అంశాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టో కాసేపటి క్రితమే విడుదల చేయడం నేపథ్యం కావచ్చు. ప్రధానంగా అభయహస్తం పేరుతో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 42 పేజీలతో పాటు 37 ప్రధాన అంశాలతో కూడిన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా చూడవచ్చు అంటే మొత్తంగా మేనిఫెస్టో సంబంధించి కూడా 37 ప్రధాన అంశాలు కావచ్చు, అన్ని రంగాలు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్న క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే 5 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, 5 డిక్లరేషన్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, 6 గ్యారంటీలు ఇచ్చినది. దానికి అనుగుణంగానే 37 ప్రధాన అంశాలతో కూడిన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఏదైతే చూస్తే మొత్తంగా అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజాస్వామిక పాలన, సుపరిపాలన అనే దానిపైన కూడా ఏదైతే ఒక ప్రధాన అంశం తీసుకున్నారు. దాంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, అలాగే ప్రజా దర్బార్ ఏర్పాటు చేయబోతున్నాము, ప్రజలకు ప్రభుత్వం చేరువగా ఉండాలనిపైన కూడా సుపరిపాలన ఒక మేనిఫెస్టోను తీసుకురావచ్చిన నేపథ్యం కావచ్చు. అయితే పౌరులు ఏదైతే ప్రభుత్వ సలహాలుగా ప్రభుత్వ సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన పనుల కోసం ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి కాలపరిమితి అంటే ఈ కాలంలో మేము పూర్తి చేస్తామన్నట్టుగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే తొలిదశ మలిదశ ఉద్యమకారులకు సంబంధించి కూడా వాళ్ళపైన కూడా పూర్తిగా వాళ్ళకు 250 చదరపు గజాల ఇంటి స్థలంతో పాటుగా ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షలు, వాళ్ళ కుటుంబాలకు 25,000 పెన్షన్ కూడా ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. అలాగే రైతులకు సంబంధించి కూడా 2 లక్షల పంట రుణమాఫీ కావచ్చు, వడ్డీ లేని రుణాలు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా అందజేస్తున్నట్టుగా చెప్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నిటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిన నేపథ్యం కావచ్చు. దాంట్లో పూర్తిగా దానిపైన కూడా ఏదైతే ఏదైతే రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో కూడా దానిపైన కూడా విచారణ జరిపిస్తామన్నట్టుగా కూడా చేపట్టిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కూడా మెగా డిఎస్సి ప్రకటించి మెగా డిఎస్సి ద్వారా కూడా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. పూర్తిగా నిరుద్యోగులకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా డేట్లను కూడా ఇవ్వడం జరిగింది. ఏ రోజున దీనికి గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తానిపైన కూడా డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ప్రధానంగా గ్రూప్ 1 సంబంధించి కూడా అంటే రెండో నెలల వచ్చే సంవత్సరం 2వ నెలల కూడా గ్రూప్ 1 సంబంధించిన నియామకాలు జరుపుతాం. అలాగే గ్రూప్ 2 సంబంధించి కూడా 4వ నెలల గ్రూప్ 2 నియామకాలు జరుపుతాం. అలాగే గ్రూప్ 3 సంబంధించి కూడా 6వ నెలల నియామకాలు జరుపుతాం అన్నట్టుగా కూడా పూర్తిగా
జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అలాగే హైదరాబాద్ సంబంధించి కూడా హైదరాబాద్ విజన్ 2030 పేరుతో కూడా హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్ నగరను సుందరీకరణ పనులతో కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మెరుగుపరిచేందుకు, సుందరీకరణ చేసేందుకు 2030 పేరుతో కూడా హైదరాబాద్ విజన్ అనే దానిపైన కూడా ప్రధానంగా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. దీంట్లో ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి కూడా హెరిటేజ్గా గుర్తింపు చేసి అత్యాధునిక అంగులతో కూడా ఉస్మానియా ఆసుపత్రిని తీర్చిదిద్దబోతున్నాం కావచ్చు. అలాగే 4 వెటర్నిటీ ఆసుపత్రులు, అలాగే మెటర్నిటీ హాస్పిటల్ 4 తీసుకురాబోతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా హైదరాబాద్కి సంబంధించి కూడా ఏదైతే నాంపల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా స్కై వాక్లు అటాచ్ చేస్తూ, బస్ స్టేషన్లకు అటాచ్ చేస్తూ స్కై వాక్లు నిర్మిస్తున్నట్టుగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి కూడా 6,000 పెన్షన్ ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కూడా వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళను సామాజిక భద్రత కల్పించడంతో పాటుగా వాళ్ళకు ఏదైతే వృత్తి విద్యా శిక్షణ ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఇంకా న్యాయవాదులకు సంబంధించి కూడా 5 సంవత్సరాల లోపు ప్రాక్టీసింగ్ జూనియర్ న్యాయవాదులకు 5,000 వృత్తి కావచ్చు, గౌరవ వృత్తి ఇస్తున్న నేపథ్యం కావచ్చు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయబోతున్నారు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థానాలను కూడా క్లియర్ చేస్తామన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. మరణించిన జర్నలిస్టులకు 5 లక్షలు ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఏదైతే చేయూత పథకం ద్వారా కూడా 4,000 పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్న కుటుంబాలకు కూడా దీన్ని వర్తింపజేస్తామన్నట్టుగా కూడా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ప్రధానంగా అన్ని జిల్లా కేంద్రంలో వృద్ధుల కోసం ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్మిస్తున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. గల్ఫ్ కార్మికులకు కూడా ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. గల్ఫ్ కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా బోర్డును ఏర్పాటు చేయబోతున్నాం కావచ్చు. ఇక్కడ అన్ని ఏదైతే కార్మిక రంగాలకు సంబంధించి కార్మికుల సంక్షేమం కోసం మొత్తంగా అంటే కార్మికులకు 2014లో పిఎఫ్ కట్ ఆఫ్ తేదీని తొలగించి చేయూత పెన్షన్ కూడా అందిస్తున్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక సింగరేణి సంక్షేమం కోసం కూడా ప్రత్యేకంగా ఒక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురాబోతున్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. మైనార్టీల సంక్షేమం కోసం కూడా మైనార్టీల సబ్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సబ్ ప్లాన్ ద్వారా కూడా ఏదైతే ప్రత్యేకంగా వాళ్ళకు నిధులు కూడా కేటాయిస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే పాస్టర్లకు కావచ్చు, గురుద్వారాలో ఏదైతే పాస్టర్లకు గౌరవ వేతనం కావచ్చు, గురుద్వారాలో సంబంధించిన కూడా వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తున్నట్టుగా చెప్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే అంటే ఇప్పటికే 5 డిక్లరేషన్లు ప్రకటించిన నేపథ్యం కావచ్చు, 5 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. వాటన్నిటిని కూడా మేనిఫెస్టోలో జోడించి మిగతా అంశాలను కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా 1వ తేదీన జీతాలతో పాటు వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పీఆర్సీని అమలు చేస్తాం, 6 నెలల సెలవులతో కూడిన 6 నెలలలోపు దీని సిఫార్సును అమలు చేస్తామన్నట్టుగా కొత్త పీఆర్సీని కూడా పెంచి పీఆర్సీ ఇస్తామన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మొత్తంగా గృహ నిర్మాణానికి సంబంధించి కూడా 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు పేరుతో కూడా 5 లక్షలు ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వనున్న నేపథ్యం. అలాగే ధరణి సంబంధించి కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఎందుకంటే ధరణికి సంబంధించి కూడా పోర్టల్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఆ పోర్టల్ వల్ల అనేక సమస్యలు వచ్చాయి. రైతుల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యం కావచ్చు. దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటన్నిటికీ కూడా పరిష్కారం చేస్తాం. ధరణి ఏదైతే ఒక కాలం నిషేధిత కాలం పేరుతో కూడా భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయి, రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని భూభారతి ఏదైతే భూమాత పేరుతో కూడా ఒక పోర్టల్ తీసుకురాబోతుంది. ఆ పోర్టల్ ద్వారా కూడా అసైన్ ల్యాండ్కి సంబంధించిన ఏదైతే అన్యాక్రాంతమైన ల్యాండ్స్ ఉన్నాయో వారికి నిజమైన అసైన్లకు ఇస్తామన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక రేషన్ కార్డు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. సన్నబియ్యం సంబంధించి సన్నబియ్యం ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. రేషన్ డీలర్లకు సంబంధించి కూడా గౌరవ వేతనం 5,000 గౌరవ వేతనం ఇస్తూ కూడా కమిషన్ ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. అలాగే అన్ని రేషన్ సంబంధించి కూడా సూపర్ మార్కెట్లుగా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యం కావచ్చు. దాంట్లో ఏదైతే 9 నిత్యావసర సరుకులతో కూడిన 9 నిత్యావసర సరుకులతో కూడిన కూడా రేషన్ షాప్లో ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. రాష్ట్రంలో ఉన్న అన్ని వైద్యాలు ఉన్న అన్ని ఏదైతే హాస్పిటల్స్లో ఉన్న వైద్యులు కావచ్చు, నర్సులు కావచ్చు, వీళ్ళంటిని కూడా తక్షణమే వాళ్ళకు పోస్టుల భర్తీ చేస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఇప్పటికే సర్పంచ్లకు వేతనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వార్డు మెంబర్లకు సంబంధించి కూడా వాళ్ళకు వేతనం కూడా ఇస్తాం. అలాగే మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసులు, మాజీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నట్టుగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా పూర్తిగా
4 చాప్టర్లు చూడవచ్చు. 4 చాప్టర్లు ఏదైతే విడుదల చేసిన నేపథ్యం కావచ్చు. మొదటి చాప్టర్లో అభయాస్తం మేనిఫెస్టో సుపరిపాలన ఏం జరుగుతుంది, ఏమేమి అంశాలు ఉంటాయి మేనిఫెస్టో పైన కూడా పూర్తిగా చూసుకోవచ్చు. సుపరిపాలన, కాంగ్రెస్ 6 గ్యారంటీలు కావచ్చు, వరంగల్ రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్, అయితే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కావచ్చు, విద్య వైద్య రంగం సంబంధించి కూడా గృహ నిర్మాణం, అలాగే విద్యుత్ రంగం, ఇలా 4 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. మొదటి చాప్టర్లో మేనిఫెస్టో కావచ్చు, రెండవ చాప్టర్లో 6 గ్యారంటీలు కావచ్చు, మూడవ చాప్టర్లో అయితే వరంగల్ రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఏదైతే చేవేల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మిగతా ఏదైతే ఉన్నాయో దాంట్లో బీసీ డిక్లరేషన్ కావచ్చు, మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు, మొత్తంగా 3వ చాప్టర్ 4వ చాప్టర్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా తెలంగాణ అమరవీరుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కావచ్చు, రైతులకు సంబంధించిన రైతు సంక్షేమం కావచ్చు, నీటిపారుదలకు సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మరి అవకతవకలపైన కూడా హైకోర్టు దానితో కూడా రైట్ థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.